పార్టీని కారు టీం ఎదుర్కోలేకపోతుందా? బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతుందా? కేడర్తో పాటు నేతలు డీలా పడుతున్నారా? బోల్డెడు సమస్యలతో సతమతమవుతున్న పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందా? కారులో ముసలం ముదిరిందా? అందుకే ప్రజా సమస్యలను పక్కన పెట్టేసిందా? అధినేతల తీరుపై గులాబీ రెక్కలు ఏమనుకుంటున్నాయి? అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? గత 10 ఏళ్లు బీఆర్ఎస్ కి ఓ స్వర్ణయుగం. 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రతిపక్ష పాత్ర. అధినేతల తీరుతో బీఆర్ఎస్ శ్రేణుల బేజారు. అధికార పార్టీ ఎత్తులను పసిగట్టడంలో విఫలం. ప్రజా సమస్యలపై హడావిడి చేస్తున్న గులాబీ నేతలు. బీఆర్ఎస్ గడిచిన 10 ఏళ్లు ఆ పార్టీకి ఓ స్వర్ణయుగం. 10 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. అపోజిషన్ అంటే అధికార పార్టీని నిలదీయడానికి సరైన అవకాశం ఉంటుంది. కానీ ఆ పాత్రకు కారు పార్టీ దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అధికార పార్టీ ఎత్తులను పసిగట్టలేకపోతుంది. ప్రతిరోజు ఆ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడంలో ప్రజలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి కార్యక్రమం సరిగా జరుగుతుందా లేదా అన్నదానిపై ఏమాత్రం ఫోకస్ పెట్టలేదు. కారులో శాశ్వతంగా షెడ్కి వెళ్ళిందని, ఇక రాదని ఒకానొక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బహుశా అదే కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తుంది. అధికార పార్టీ లేవనెత్తిన ప్రతి అంశాన్ని బురద చల్లడం చేసే ప్రయత్నంలో నిమగ్నమైంది. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కనిపించడం లేదు. తమ పథకాలను తొలగించారంటూ చీటికి మాటికి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. మొన్నటికి మొన్న రైతుల రుణమాఫీ గురించి విపక్ష నేతల ఆరోపణలు కేవలం మీడియాకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ఆ విషయాన్ని సైడున పెట్టేసింది కారు పార్టీ. ఈలోగా గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. దాని దెబ్బకు కారు 2 ముక్కలైంది. ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు హైదరాబాద్లో శాంతి భద్రతల వ్యవహారాన్ని ప్రస్తావించి ప్రజల్లో ఆ పార్టీ మరింత చులకనైపోయింది. రాజు బలహీనపడితే సామంతరాజులు రెచ్చిపోతారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో అదే జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఆ పార్టీకి ఉన్న 38 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కొందరు మిగతా పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దానికి తోడు అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీలో ముసలం రేపింది. గట్టిగా మాట్లాడే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం నోరు మెదపలేదని పరిస్థితి నెలకొంది. గట్టిగా మాట్లాడితే తమ కుర్చీ కిందకు నీళ్లు వస్తాయని భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఏ ఒక్క ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఆ పార్టీ వ్యవహారాలకు నేతలు దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పేరుకే జాతీయ పార్టీ, కనీసం ప్రాంతీయ పార్టీ మాదిరిగా వ్యవహరించలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆ పార్టీలో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో.